నేషనల్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుండి వస్తూ ఉంటారు. అవును. ఇంటర్నేషనల్స్‌కి వెళ్ళగానే డిఫరెంట్ కంట్రీస్ నుండి వస్తూ ఉంటారు. అక్కడ ఏమైనా భయపడడం కానీ, అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది గదా! గేమ్ అన్న తర్వాత. సో, ఎలా అనిపించేది? ఇంటర్నేషనల్స్ అక్కడికెళ్ళినప్పుడు ఫస్ట్ అంటే ఈవినింగ్ కాంపిటీషన్ ఉంటే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ ఇస్తారు మాకు. ఓకే. సో, ఆ ప్రాక్టీస్ అప్పుడు వాళ్ళందరూ ఎట్లా చేస్తున్నారో అదంతా చూసే ఛాన్స్ ఉంటది. అప్పుడే చూసే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, అప్పుడు చాలా టెన్షన్ అదంతా వస్తది. ఇండియాతో కంపేర్ చేస్తే టెక్నిక్స్ అండ్ స్టాండర్డ్స్ కొంచెం హై హై ఉంటది. లెవెల్‌లో ఉంటాయి. ఓకే. చైనీస్ స్కేటర్స్ గానీ, తైపే స్కేటర్స్ కానీ, జాపనీస్ వాళ్ళందరిది టెక్నిక్స్ అనేది ఆ లెవెల్. హ్మ్. వాళ్ళు యూరోపియన్ కంట్రీస్, ఇటలీ వాటన్నిటికెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం, ఆ హ్మ్. కోచెస్ దగ్గరికెళ్ళి హై లెవెల్ ట్రైనింగ్ అంతా తీసుకుంటారు. హ్మ్. సో, వాళ్ళని చూసినప్పుడు టెన్షన్ అదంతా కంపల్సరీ ఉంటది. ఓకే. కానీ కోచెస్ ఎప్పుడు అంటే మన స్ట్రెంగ్త్స్‌ని గుర్తు చేసి, మనం ఎట్లాగా దాన్ని ఓవర్‌కమ్ మన్ చేయగలం. ఓవర్‌కమ్ చేయడం. హ్మ్. మన ఎట్లాగా పవర్ అప్ అయ్యి వాళ్ళకెట్లాగా మనం చూపియాలి అని చెప్పి వాళ్ళెప్పుడు చెప్తుండే. ఓకే. అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారా? మిగిలిన కంట్రీస్ వాళ్ళతో? ఆ! వాళ్ళు చాలా ఫ్రెండ్లీ ఉంటారు. ఓకే. ఎప్పుడు ఈ నార్మల్‌గా మెసేజెస్ కూడా చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు న్యూజిలాండ్‌లో జరిగినప్పుడు గూడా వాళ్ళొచ్చారు. ఎక్కడుంటున్నారు, ప్రాక్టీస్ సెషన్స్ అవన్నీ ఎట్లాగా నార్మల్‌గా టెక్స్టింగ్ అయితే ఎప్పుడు ఉంటది. ఓకే. ఆ గేమ్‌లో మాత్రం ఫైట్ ఉంటుంది. ఫైట్ ఉంటది. అది నార్మల్. ఓకే. వాళ్ళెలా ఫీల్ అయ్యారు? అంటే వాళ్ళ స్టాండర్డ్స్ కొంచెం ఎక్కువుంటాయని మీరే చెప్తున్నారు గదా! ఇంత హై స్టాండర్డ్స్‌లో మేమున్నా సరే ఆహ్, మీరు విన్ అయ్యారు కదా! అనేది వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందసలు? అంటే స్టాండర్డ్స్ ఎంతున్నా లాస్ట్ మినిట్ చేసేటప్పుడు టెన్షన్ వాళ్ళెట్లా క్యారీ చేస్తారు, హ్మ్. దాన్ని ఎట్లా ప్రెజెంట్ చేస్తారన్న హ్మ్. దాని మీదే ఉంటది. సో, వాళ్ళకి నాకు సిల్వర్ మెడలొచ్చింది. గోల్డ్, బ్రాంజ్ వాళ్ళొచ్చినోళ్ళకి వాళ్ళ తప్పులు లైక్ నా దాంట్లో ఏమైనా నచ్చితే వాళ్ళడుగుతారు టెక్నిక్స్ లైక్ హ్మ్. అదెట్లా చేసావు? లైక్ దానికి స్పెషల్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? ఎట్లా ప్రాక్టీస్ చేసావు? అని చెప్పి. వాళ్ళ దాంట్లో ఏమైనా నచ్చితే నేనడగడం అట్లాంటివి నార్మల్‌గా ఉంటది. ఓకే. ఈ రింగ్స్ ఉంటాయి గదా! మీరు స్కేట్ చేసే రింగ్స్. ఇవన్నీ ప్లేస్‌ని బట్టి అదేమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ మారడం కానీ అవేమైనా ఉంటాయా? రింగ్స్ అనేది చాలా కంప్లీట్ ఇండియాతో పోలిస్తే చాలా డిఫరెంట్ ఉంటది. ఇండియాలో బండలు ఉంటాయి నార్మల్‌గా రింగ్‌కి నార్మల్ బండలు గాని, సిమెంట్ గాని ఓకే. ఉంటది. నార్మల్ ఇంట్లో హ్మ్. టైల్స్ గాని అట్లా ఉంటది. హ్మ్. అట్లా ఉంటది. అక్కడికెళ్ళేపాటికి సింథటిక్ ఫ్లోర్స్, ఈ వుడెన్ ఫ్లోర్స్ అన్నీ హ్మ్. చాలా స్లిప్ అవుతూ ఉంటాయి. హ్మ్. చాలా కంప్లీట్ చాలా కాంట్రాస్ట్ ఉంటది. స్మూత్‌గా ఆ! ఉంటాయనుకుంటా. ఓకే. సో, వాళ్ళిచ్చిన హాఫ్ అన్ అవర్‌లో మేము దానికి అలవాటయిపోయి, మా ప్రోగ్రామ్స్ అన్నీ చేసి, ఆ హాఫ్ అన్ అవర్‌లోనే మొత్తం చేసేయాలి. ప్రాక్టీస్ ఆ! చేసేసుకోవాలి. హ్మ్. అక్కడ వాళ్ళకి యాడ్ ఆన్ ఉంటది. ప్లస్ పాయింట్ ఉంటది. ఎందుకంటే, వాళ్ళకి ఆల్రెడీ అట్లాంటి ఫ్లోర్స్ అటువంటి మీదే ఫ్లోర్స్‌లోనే. ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. హ్మ్. వచ్చేసరికి అక్కడికెళ్ళేపాటికి కంప్లీట్‌గా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సే ఉంటది. హ్మ్. అది ఆ రింగ్ అర్థమవ్వడానికే ఒక 10, 15 మినిట్స్ పడతది. అదెట్లా ఉంది? ఏం చేయాలి అక్కడ అని చెప్పి. ఓకే. మరి ఇబ్బందవ్వలేదా తేజేష్ మీకెప్పుడు ఇది కష్టమేమో ఎలా అని చెప్పి? అంటే ఫస్ట్ టైమ్ హ్మ్. చైనా హ్మ్. ఎళ్ళినప్పుడు చాలా టెన్షన్ అయింది. ఓకే. ఏంటి చాలా డిఫరెంట్ ఉంది. వాళ్ళు వాళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ దాని మీద వాళ్ళకదే అలవాటుంది. గ్రిప్ ఉంది. చేసేస్తున్నారు. నాకు వెళ్ళడానికి ప్రాబ్లమ్ ఉంది. సడెన్‌గా టర్న్ చేస్తే స్లిప్ స్లిప్. అయిపోతుంది. హ్మ్. జారిపోతున్నా, పడిపోతున్నా. లెగ్ అంటే నేను ఎక్కువ పడినా మళ్ళీ లెగ్ ఆల్రెడీ అప్పుడు పెయిన్ ఏషియన్ అవును. దీనికెళ్ళినప్పుడు మీకు ఆల్రెడీ కాలు ఇంజ్యూరీ అయ్యుంది. సో, నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పటికప్పుడు వీల్స్ అంటే ఫ్లోర్‌కి బట్టి వీల్స్ కూడా చేంజ్ చేస్తా ఉంటాము. ఓకే. ఇండియన్ ఫ్లోర్‌కి స్మూత్ వీల్స్ యూజ్ చేస్తాము. సో, ఓకే. రఫ్ రఫ్ ఫ్లోర్ అయినా సరే స్మూత్‌గా వెళ్తది. హ్మ్. అక్కడ రఫ్‌గా ఉన్న వీల్స్ యూజ్ చేయాలి. అండ్ కొంచెం పట్టుకోవడానికి హ్మ్. స్కేట్‌ని. అవును. సో, గ్రిప్ ఉండడానికి. అప్పటికప్పుడు వీల్స్ చేంజ్ చేసి కొంచెం ట్రై చేస్తే కొంచెం గ్రిప్ వచ్చింది. కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. బిల్డ్ అయింది. మొత్తానికైతే సిల్వర్ మెడల్ సాధించారక్కడ. ఓకే. అంత కష్టమైనా సరే కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి ప్రతిసారి గూడా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. దాన్ని ఓవర్‌కమ్ చేస్తూనే వస్తున్నారు. ఆ! సక్సెస్ అవుతూనే వస్తున్నారు. సో, కంపల్సరీ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. మీరు ఇండియాకైతే మంచి పేరు తీసుకొస్తారు అని చెప్పి. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఒలింపిక్స్‌లో మనకి ఇక్కడున్న స్టాండర్డ్స్ మీకిప్పుడు సరిపోతాయా? హైదరాబాద్ మళ్ళీ ఇంకెక్కడైనా ఎళ్లి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఇట్లా ఏమైనా ఉంటుందా?
ఇప్పుడు దాకా నేను కంపీట్ చేసిన కంట్రీస్ అన్నీ ఏషియన్ కంట్రీస్ ప్లస్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఐర్లాండ్ ఇట్లాగా. అసలు మెయిన్ కాంపిటీషన్ వచ్చేసి యూరోపియన్ కంట్రీస్. ఇటలీ, కొలంబియా వీళ్ళందరిది చాలా హై స్టాండర్డ్స్ ఉంటది. లైక్ వాళ్ళు ప్రస్తుతానికి ఎప్పుడు ఫస్ట్ 3లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ వచ్చేసరికి వాళ్ళు టాప్ ప్లేసెస్‌లో ఉంటారు. ఓకే. సో, ఒలింపిక్స్ వచ్చేపాటికి మొత్తం అన్ని కంట్రీస్ వస్తాయి కాబట్టి, ఆ టాప్ వాళ్ళతో కంపీట్ చేయాలంటే ఇంకా చాలా ఎక్కువ ప్రాక్టీస్ ఇంకా స్టాండర్డ్స్ ఎక్కువుండాలి. పెరగాలి. వాళ్ళతో పాటు ట్రైనింగ్ అవ్వడం, వాళ్ళ కోచెస్ దగ్గర లైక్ ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్స్ కొంతమంది రిటైర్ అయ్యి కోచింగ్ ఇస్తా ఉంటారు. హ్మ్. లూకా డి అలిసర్ ఆయన 11 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అన్నమాట. ఓకే. ఆయన కంప్లీట్ అసల గాడ్ లెవెల్. ఓకే. చాలా అంటే ఎవరైనా కొంచెం ప్రొఫెషనల్ లెవెల్ స్కేటర్‌ని ఇండియాలో ఎళ్లి అడిగి "నువ్వు ఎవరిని రోల్ మోడల్ హ్మ్. తీసుకుంటావు" అంటే ఆయన ఆయన పేరే. పేరే చెప్తారు ఓకే. కంప్లీట్‌గా. సో, ఆయన అట్లాంటి పర్సన్ అన్నమాట. ఆయన అట్లాంటి వాళ్ళు కోచింగ్ వాటన్నిటికి ఇస్తా ఉంటారు. గుడ్ థింగ్ ఏంటంటే రీసెంట్‌గా మా సీనియర్ స్కేటర్సే వాళ్ళు ఆల్‌మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్‌లో ఉన్నారు. దే ఆర్ స్టార్టింగ్ సమ్ అకాడమీ. ఓకే. వాళ్ళేం జేస్తున్నారంటే వాళ్ళు అట్లాంటి కోచెస్ దగ్గర ట్రైన్ అయ్యి వచ్చారు. ఓకే. సో, వాళ్ళు అక్కడి నుంచి అట్లాంటి కోచెస్‌ని ఇండియాకి తెప్పించి, వాళ్ళు ఇంత అమౌంట్ అని చెప్పి అంటే ఒక మినిమమ్ ఒక 30, 40 మెంబర్స్‌కి మేమిట్లా 1 ½ అవర్ సెషన్ ఈచ్ 15 స్కేటర్స్ ఈచ్ సెషన్ ఇస్తానని చెప్పి ఒక క్యాంప్ లాగా కండక్ట్ చేస్తున్నారు. అది చాలా హెల్ప్ అవుతుంది ఈ మధ్య. ఓకే. హ్మ్. ఇప్పుడది రీసెంట్‌గా స్టార్ట్ అయింది. దానివల్ల స్కేటింగ్ ఇంకా ఎక్కువ రికగ్నైజేషన్ ఒస్తది. ఇంకా ఎక్కువ గ్రోత్ కూడా దానివల్ల ఉంటది. ఓకే. మీరు సెలెక్ట్ చేసుకుంది గూడా యూనిక్ గేమ్. అవును. జనరల్‌గా అందరూ ఎక్కువ స్కేటింగ్ చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసినా సరే, మీ ఫ్రెండ్స్ గనుక స్కిప్ అయినట్టు చాలా మంది అలా స్కిప్ అవుతూ ఉంటారు. అవును. ఫైనల్‌గా అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా సక్సెస్‌ఫుల్ ఇదిలోనే వెళ్తూ ఉన్నారు. సో, అమ్మా, నాన్న సపోర్ట్ ఏ విధంగా ఉంటూ ఉంటుంది ఇంట్లో? చాలా కంప్లీట్ సపోర్ట్. చిన్నప్పటి నుంచి వాళ్ళు పొద్దున్నే క్లాసెస్‌కి 5కి అంటే 4:30కి వాళ్ళు లెగిసి నన్ను లేపడం, హ్మ్. రెడీ చేయడం. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు నార్మల్‌గా స్కూలుకి పంపించొచ్చు నన్ను కావాలంటే. కానీ లేదు నేను ఒక డిఫరెంట్ పొజిషన్‌లో ఉండాలి. నేను యూనిక్‌గా అందరికి కనిపించాలని చెప్పి వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా కేర్ తీసుకునేవాళ్ళు. నాకిప్పుడు ఈ ఎక్స్‌ట్రా టైమ్ ప్రాక్టీస్‌కెళ్ళాలన్న పర్మిషన్స్ గానీ, వాళ్ళు స్కూలుకెళ్ళి పర్మిషన్ కావాలి మాకు ఇట్లాగా నేషనల్స్‌కెళ్తున్నాం, ఇంటర్నేషనల్స్‌కెళ్తున్నాం అని చెప్పి పర్మిషన్స్ తీసుకోవడం. ఇంకా కంటిన్యూస్ నా వెనకాల ఉండడం. అవును. ఏమి అవసరం ఉన్నా సరే వెంటనే ఫుల్‌ఫిల్ చేయడం గాని, ఎప్పుడు సపోర్ట్ విజయవాడ ఉండేది. నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయింది గూడా నీకోసమే గదా! ఆ! ఓన్లీ స్కేటింగ్ స్టాండర్డ్స్ ఇంకా పెంచడానికని చెప్పి ఇంటర్నేషనల్స్‌కెళ్ళడానికైనా స్టాండర్డ్స్ ఇంకా చాలా హై ఉండాలని చెప్పి షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది. ఓకే. అలా ఇన్ని సాక్రిఫైసెస్ చేస్తుంటే ఎలా అనిపిస్తూ ఉంటది నీకు? అప్పుడు కొంచెం నేను ఇంకా మోటివేషన్ ఇంకా ఎక్కువ తీసుకొని, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఎక్కువ టోర్నమెంట్స్ విన్ అవ్వాలని చెప్పి ఎప్పుడూ ఉంటది. ఓకే. తేజేష్ మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? లేదు ఓన్లీ చైల్డ్. ఓన్లీ చైల్డ్. ఓకే. అది గూడా కొంచెం ఒక రకంగా బెనిఫిట్ అనుకోవాలి. ఇంకొకళ్ళుంటే మళ్ళీ వాళ్ళని అవును. చూసుకుంటూ ఇటు అది కొంచెం షిఫ్ట్ అవ్వడానికి గూడా కష్టమైంది. కొంచెం ఇబ్బందే అయ్యుండేది. కానీ నాన్నగారికి మొత్తం మీ వెనక ఎక్కువ తిరగడానికే టైమ్ స్పెండ్ చేయాల్సొస్తుంది గదా! అవును. ఇంటర్నేషనల్స్‌కెళ్ళినప్పుడు వస్తారా మీతో పాటు? ఇన్ మీరొక్కళ్ళే వెళ్తారా? ఇంటర్నేషనల్స్‌కి నేను టీమ్‌తో పాటే ఓకే. వెళ్ళాను. ఇంటర్నేషనల్స్‌కి సోలోగానే ఎళ్ళా. ఓకే. నేషనల్స్ గాని డిస్ట్రిక్ట్, స్టేట్ నేషనల్స్ వాటన్నిటికి ఎప్పుడు పేరెంట్స్ వస్తూనే ఉంటారు. ఓకే. ఇక్కడ కోచ్ సపోర్ట్ ఏ విధంగా ఉంటూ ఉంటుంది? ఇక్కడ కోచ్ ఇప్పుడు నాకు ఇద్దరు కోచెస్ అనూప్ కుమార్ యామ ఆయన స్కేటింగ్‌లోనే అర్జున అవార్డీ. ఓకే. సో, టాప్ లెవెల్ ఆయన గూడా వరల్డ్ ఛాంపియన్. ఓకే. 2015లో వరల్డ్ ఛాంపియన్ ఆయన. హ్మ్. సో, ఇండియాలో ఆయన ఓకే. బెస్ట్ స్కేటర్. ఓకే. అంతే ఆయన ఇన్‌స్పిరేషన్ ఇండియాలో. ఆయన ఇంకా వాళ్ళ అన్నయ్య అమర్ నాగ్యామ వాళ్ళిద్దరూ కోచింగ్ ఇస్తారు. అంటే ఒకళ్ళు డాన్స్ తీసుకుంటారు. ఒకళ్ళు ఆర్టిస్టిక్ తీసుకుంటారు. ఓకే. కాన్ఫిడెన్స్ అయితే ఉండదు. నార్మల్‌గా కొన్నిసార్లు డౌన్ ఉంటది. కొన్నిసార్లు అప్ ఉంటది. కానీ ప్రతిసారి నేను డౌన్ ఉన్నప్పుడు చూసి వాళ్ళు గమనించి నాలో ఉన్న ప్లస్ పాయింట్స్ చెప్పి ఇంకా మైనస్ కూడా అప్పుడే చెప్పి దాన్ని ఎట్లాగా ఇంప్రూవ్ ఓవర్‌కమ్ చేయాలి. చేసుకోవాలి. హ్మ్. అవన్నీ ఎప్పుడూ చెప్పి మోటివేషన్ అయితే ఎప్పుడు కంప్లీట్ ఎప్పుడూ ఉంటది. ఓకే. ఆహ్, తేజేష్ ఈ సందర్భంగా మీ డ్యాడీకి థాంక్స్ చెప్పాలంటే ఎలా చెప్తావు?
ఆహ్, నువ్వు చాలా ఇప్పుడు కష్టపడి వచ్చావు. స్టెప్ బై స్టెప్ చాలా కష్టపడి వచ్చావు. మధ్యలో ఇంజ్యూరీ అయినప్పుడు కూడా చాలా కష్టపడ్డావు. ఆ! కానీ వీటన్నిటి వెనక మీ నాన్నగారు కూడా తప్పకుండా ఉన్నారు. సో అవును. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు తీసుకెళ్ళడం అదంతా చేసి చాలా హెల్ప్ అయ్యారు. ఎప్పుడు అంటే చిన్నప్పుడు ఎప్పుడు ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్ అని తీసుకెళ్తూ ఉంటే ఏంటి ఎప్పుడు ఈయన పిచ్చిలాగా ప్రాక్టీసే చెప్తున్నారు. నాకు బయట ఎంజాయ్ ఆడుకోనివ్వట్లేదు. చేయడానికి ఇవ్వట్లేదు అని చెప్పి చిన్నప్పుడు కొంచెం తిట్టుకుంటుండే. కానీ ఇప్పుడు మెడల్స్ అవన్నీ చూసినప్పుడు చాలా అంటే చాలా థాంక్‌ఫుల్ ఉన్నాను నేనిప్పుడు. ఈ ప్లేస్‌లో నేను ఇంత దాకా రాగలిగానంటే అది డ్యాడీ చిన్నప్పటి నుంచి నన్ను ప్రాక్టీస్‌కి తీసుకెళ్ళి చేయించడం. మధ్యలో మమ్మీ తీసుకెళ్లారు అంటే స్టడీస్ వైస్ కొంచెం ఎప్పుడైనా వెనకబడినప్పుడు మమ్మీ కొంచెం తగ్గించొచ్చు కదా! స్టడీస్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి. కాన్సంట్రేషన్. కానీ డ్యాడీ లేదు వాడు చేయగలడు, చేస్తాడని చెప్పి ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ వెనక నుంచి చేస్తూనే వచ్చారు. ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఓకే. సో, దానికి నేను ఎప్పటికీ చాలా థాంక్‌ఫుల్ ఉంటాను డ్యాడీకి. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్ తేజేష్. థాంక్ యూ. చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చావు. అలానే నువ్వనుకున్నట్టు నీ గోల్ రీచ్ అవ్వాలి. ఒలింపిక్స్‌లో ఆడాలి, విన్ అవ్వాలి, ఇండియాకి మంచి పేరు తీసుకురావాలి అని చెప్పి ఆంధ్రప్రభ తరపున మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. సో, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. తేజేష్ ఇంకా మంచి మంచి అవార్డ్స్ తెచ్చుకోవాలి. తనకి ఇంకా చాలా మెడల్స్ రావాలి. మన ఇండియాకి మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటున్నాము. థాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.